మా అబ్బాయి చెడిపోతున్నాడు, మా అమ్మాయి చెడిపోతుందని చెప్పి నువ్వు ఏడుస్తున్నావు. కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే, దేవుని సన్నిధిలో నీ కొడుకు కోసం, కూతురు కోసం ఏడవలసిన సమయంలో, కన్నీరు కార్చవలసిన సమయంలో, ప్రార్థించవలసిన సమయంలో నువ్వు చేసిన తప్పేమిటయ్యా అంటే, టీవీ ముందు కూర్చుని సీరియల్ చూస్తూ కాలక్షేపం చేసేసావు. సెల్ ఫోన్ ముందు కూర్చొని సెల్ ఫోన్లో చెత్త చెదారం చూసుకుంటూ సమయాన్ని పాడు చేసుకున్నావు. తండ్రిగా నీ బాధ్యత మర్చిపోయావు, తల్లిగా ప్రార్థనా జీవితాన్ని పక్కన పెట్టేశావు. ఫలితంగా ఇప్పుడు సైతాను గాడు ఇంట్లో ప్రవేశించాడు, ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. నీ ఇంట్లో సుఖం లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఇంటినే నరకంగా మార్చేశాడు. ఇలా నరకంగా సైతాను మార్చడానికి కారణం తెలుసా? ప్రార్థించవలసిన సమయంలో నువ్వు ప్రార్థించలేదు కాబట్టి. నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకుని భద్రపరచుకోవాల్సిన సమయంలో భద్రపరచుకోలేకపోయావు కాబట్టే ఈరోజు సైతాను గాడు నీ ఇంట్లో విలయతాండం సృష్టించాడు. ఇది వాస్తవం. గ్రహించి కనీసం ఈ రోజు నుంచి అయినా ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకొని, ప్రార్థన అనే కంచెని చుట్టూ, ఇంటి చుట్టూ, నీ జీవితం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీ ఉద్యోగం చుట్టూ, నీ వ్యవసాయం చుట్టూ, నీ వ్యాపారం చుట్టూ ప్రార్థన కంచె వేసుకున్నట్లయితే మాత్రమే నువ్వు క్షేమంగా, భద్రంగా, సుఖంగా, సౌఖ్యంగా, సమాధానంగా ఉండగలవు.